గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పూజలు శర్మ మాస్టర్ గారికి మీ విద్యార్థులందరూ కూడా చిరు సత్కారం ఏర్పాటు చేస్తున్నారు. మాస్టర్ గారిని సవినంగా వేదికను అలంకరించదుగా కోరుచున్నాం. ఒకసారి గట్టిగా ఎవరిబడి చప్పట్లు హుషారుగా. వరకు కూడా దేవుడు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని మీరు నమ్మినా నేను నమ్మినా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను.
నేను చాలాసేపు ఉండాలి, కానీ నాకు ప్రయాణం ఉండబట్టి మొన్నే చెప్పాను. కానీ నేను ఎంతోసేపు ఉండలేదు, మీరు ఏమనుకోకండి, చాలా అభిమానంగా కట్టేశారు. మమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుని మీ చదువుకున్న స్నేహితులు అందరి యొక్క అడ్రస్లు మీరు తీసుకుని చాలా కష్టపడి ఎవరు చేశారో తెలియదు, వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా కష్టతరమైనటువంటి పని, సాధ్యమైన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందరూ చేశారు. అమౌంట్ ఈ దాకా నేను ఉండాలి, కానీ ఉండలేనటువంటి దురదృష్టం నాకు ఉండిపోయిన మూలాన్ని నేను మీ అందరూ అనుమతితోటి మీరందరూ ఇచ్చేటువంటి ఏదో తీసుకుని నేను వెళ్ళిపోతాను. మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి. మీరందరూ స్వచ్ఛంగా ఉంటారు. రిటైర్ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. గడియారం ముళ్ళైనా బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆగుద్దేమో, కానీ ఇప్పుడు కూడా ఆగకుండా అదే శ్రమతో తన యొక్క సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ఒకసారి ఆయన క్లాప్స్ కొట్టండి. గట్టిగా చప్పట్లు. మాస్టర్కి చిన్న విషయం చెప్పాలి, మాస్టర్ గురించి చిన్న విషయం చెప్పాలి. మగ పిల్లల్ని కొట్టినా ఒప్పుకునేవారు, కానీ లేడీస్ని ఎవరైనా చిన్న దెబ్బ కొడితే మాస్టర్ కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని అమ్మ శుభ్రంగా చదవండి, మీరు ఎందుకు దెబ్బలు తింటున్నారు, మిమ్మల్ని కొడితే నాకు ఏడుపు వస్తుందని మాస్టర్ కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని అసలు లేడీస్ని అసలు ఏం అనేవారు కాదు మాస్టర్. గంగాధరం గారిని దండ వేయవలసిందిగా కోరుచున్నాం. దాసరి శ్రీనివాస్ గారు వచ్చి మేమంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సార్ డేనియల్ మాస్టర్, సురేష్ మాస్టర్, ఉమా టీచర్ గారు సార్. హలో, మనకి ఇంగ్లీష్ అంటే ఏంటో తెలీదు, అలాంటిది ఏ అంటే ఏంటి, బిఏ అంటే ఏంటి, సి అంటే ఏంటి, అలాంటి అక్షరాలు నేర్పించిన డానియల్ గారికి వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే యంగ్ అండ్ డైనమిక్ టీచర్ సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ డైనమిక్ ఆయన. అలాగే బసవరాజ్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాలి. ఆయన చూస్తేనే భయం వేసేది. ఈశ్వరుడికి పార్వతీదేవి ఎలాగో మన సురేష్ గారికి ఉమాదేవి గారు అలాంటి వారు. ప్లీజ్ వెల్కమ్ టు ఉమా టీచర్ గారు. డేనియల్ మాస్టర్ గారు అయితే అందరూ విజయం అని పిలిస్తే, మాస్టర్ అయితే నేను విజయం అని పిలిచేవారు. ఇప్పటికే మర్చిపోలేము. నెక్స్ట్ మనకి బసవరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఆయన చూస్తేనే మాకు దడ, ఇప్పటికి ఇంకా లెక్కలు రావు మాస్టర్ నాకు. అందరూ బెట్టంతో కొట్టేవారు, మన బసవరాజు గారు చెవి పట్టుకుని ఇలా తిప్పేవారు. అదొక టెక్నిక్ అనుకుంటా నిజంగా. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉద్దేశించి గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాము. Good afternoon, my children. How are you? 18 అంటే ఎన్ని సంవత్సరాలు? 25 years అయిందా? 26 years. 26 years క్రితం వీరందరూ కూడా చిన్నపిల్లలు, యువర్ టీన్స్ కదా, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నిక్కర్లు వేసుకొని కీడు ముక్కులు పెట్టుకొని ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళందరూ చిన్నపిల్లలే కానీ సార్ చిన్న మాట. అప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉన్నారు సార్. మేము అప్పుడు చూసినప్పుడు ఇలాగే ఉన్నారు, ఇప్పుడు చూసినా కూడా ఇలాగే ఉన్నారు సార్. గట్టిగా మాస్టర్కి చప్పట్లు కొట్టాలి. రహస్యం ఏంటో చెప్పాలి. మీరు మీ దగ్గర చదువుకున్న వీళ్ళందరూ కూడా ఏదైనా కనిపిస్తున్నారు, కానీ మీరే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఆ రహస్యం ఏంటో చెప్తే ఒకవేళ మేడం గారు ఏమన్నా మీకు స్పెషల్ గా ఏమన్నా
చేస్తున్నారు, అది కూడా మాకు చెప్పాలి. ఒక విషయం, మనం ఈ సమయంలో మాతో పనిచేసి మీకు బోధించినటువంటి టీచర్స్ కొంతమంది మరణించారు. వారి నిమిత్తం ఒక్క నిమిషం నిలబడి మనం శ్రద్ధాంజలి ఇద్దాం. సరళ టీచర్ గారు కూడా వారు కూడా లేరు అంతా, కనుక ఒక్క నిమిషం తలలో ఉంచి మనం మాట్లాడాలి. తోటి ఉపాధ్యాయులు వీళ్ళని పిల్లల ముందు ఈ విధంగా కొంచెంసేపు జ్ఞాపకం చేసుకుంటాం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఆ అవకాశం కలిగించినటువంటి మీకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క 2 నిమిషాల్లో నేను మైక్ పక్కన ఇచ్చేస్తున్నాను. మీరందరూ కూడా చిన్నప్పుడు టీన్స్లో ఏమీ తెలియనటువంటి మనసుతో కనీసం మీకు ఒక ఐడియా కానీ స్కూల్ అంటే లేకపోతే లైఫ్లో ఇలా ఉండాలని కానీ ఏమి కూడా ఐడియా లేకుండా మీరు స్కూల్కి వచ్చి చిన్న వయసులో నవ్వుతూ సంతోషంగా అల్లరితో కేకలతో మేస్టార్ని తిడుతున్నా కొడుతున్నా మళ్ళా ఒక్క నిమిషంలో మర్చిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏంటి సార్ అని అడుగుతూ అటువంటి మీకు మేము బోధించడానికి అవకాశం కలిగినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి సంతోషకరమైనటువంటి ఉద్యోగం ఇంకా భూమి మీద లేదని అనుకుంటాం. ఎప్పుడు చూసినా సరే పిల్లల్ని చూసినప్పుడు మీరందరూ అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు తండ్రులు అయ్యారు, తల్లులు అయ్యారు, కొంతమంది తాతలు కూడా అయ్యారట. అమ్మమ్మలు అయినా సరే నేను చెప్పని వాళ్ళు ఎవరో చెప్పొద్దు నాకు, ఎందుకంటే అందులో ఉమెన్స్ డే కొద్ది ఫీల్ అవుతారు. మరి ఎంత తేడా ఉంది 26 yearsలో చిన్నపిల్లలు ఇప్పుడు ఏమయ్యారు? ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు. అలాగే మీ యొక్క అనుభవాలతో ఈ యొక్క 4 గోడల్లోనే మీ యొక్క బాహ్య ప్రపంచంలో ఎలాగ మీరు జీవించాలి అనేది 4 గోడల్లో ఉండేటువంటి డిసిప్లిను, మిమ్మల్ని ఇచ్చేటువంటి ఎలా ఉండాలని మీకు చెప్పిన సందేశాలు, ఇవన్నీ అప్పటికి మీకు వినకపోయినా మీరు బయటకు వచ్చాక బాహ్య ప్రపంచంలో మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి స్కూల్స్లోని కాలేజీలో కూడా ఇవన్నీ విషయాలు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని రియల్ ప్రాక్టికల్ లైఫ్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అప్పుడు ఐడియాస్ కూడా లేవు. కాలేజీకి వచ్చేటప్పుడు కొన్ని ఐడియాస్ ఉంటాయి, బయటకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్ లైఫ్, రియల్ లైఫ్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఈ విధంగా మీ యొక్క పిల్లల్ని కూడా దేశానికి మంచి సిటిజన్స్ కింద మీరు పెంచుకుంటూ, మీరు ఎలాగైతే టీచర్స్ని గౌరవించి ప్రేమతో అభిమానంతో మమ్మల్ని పిలిచారో అటువంటి ప్రేమ అభిమానం మీ పిల్లలకు కూడా టీచర్స్ ద్వారా కలిగజేయాలని, మీ లైఫ్లో మీరందరూ కూడా చక్కగా ప్రాస్పరస్గా ఆరోగ్యంగా మంచి ఆయుష్తో అందరూ ఉండాలని మనసారా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా మరొకసారి ఐఎమ్ థ్యాంక్ఫుల్. మధ్యలో ఒకసారి డ్రిల్ మాస్టర్ మర్చిపోలేకపోతున్నాం. ఆయనకి మన మీద కంటే మనం తెచ్చుకునే లంచ్ బాక్స్ మీద ఎక్కువ ప్రేమ ఉండేది, మీకు తెలుసా లేదు? సరదా సార్ అయితే మమ్మల్ని సార్ ఇది ఏం కూర అని అడిగేవారు. సార్ ఇవాళ గుడ్డు తెచ్చుకోలేదు సార్, ఏ కూర అంటే గుడ్డు బాక్స్ తీయండి, ఇది గుడ్డు ఉన్నట్టు. మీరు ఏ కూర అంటే నువ్వు గుడ్డు గురించి అని చెప్పి ఈ బాక్స్. నెక్స్ట్ మన డానియల్ గారు స్థాపకులు నిర్వాహకులైనటువంటి ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్ స్థాపించి ఇక్కడ మీరు చదువుకోవడానికి, మేము ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా ఆయనకు వందనాలు తెలుస్తాను. తర్వాత
84 to 89 బ్యాచ్ విద్యార్థులు ప్లస్ ఈ కార్యక్రమం నిర్వాహకులు అనేటువంటి అందరికి కూడా వారు కుటుంబాలతో పిల్లలతో భార్య బిడ్డలతో కొంతమంది అయితే గ్రాండ్ చిల్డ్రన్తో కూడా వచ్చారు. చాలా సంతోషం. అందరికీ ఆ కుటుంబం తరఫున మన స్టాఫ్ తరఫున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. డేల్ మాస్టర్ అంటే డేల్ మాస్టర్ గురించి చెప్పడానికి ఏమీ ఉండదు విద్యార్థులు. అయితే ఎప్పుడు సీరియస్గా ఉంటూ చెప్పదలసిన విషయాల మీదే విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఎక్కువగా శిక్షిస్తూ హింస పెడుతూ వాళ్ళు బాధిస్తూ బలవంతం చేస్తూ వర్క్ చేయిస్తూ ఉంటాండి అమ్మ. మిమ్మల్ని అందరినీ చాలా కష్టపెట్టిన వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కష్టపెట్టిన వ్యక్తిగా నేను గుర్తుంటాను. అంచేత నా గురించి కామెడీగా సరదాగా నవ్వుకోవడానికి మాత్రం ఏమీ ఉండదు. అది ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ఈ విధంగా అందరూ అప్పటి నుంచి ఇప్పటికి వరకు అసలు ముఖమే మర్చిపోయినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ విష్ చేసుకుంటూ వెళ్ళిపోయే విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ఈ స్థితికి వచ్చి ఇలా ఇంత మొన్న 2003 బ్యాచ్ చేశారు. ఆ రోజు నాకు ఫేవరు రాలేకపోయాను, కానీ తెలుసుకున్నాను విషయాలన్నీ. అంతకంటే 10 మెట్లు పైకి వెళ్ళి అప్పటి ఫోటో భద్రంగా ఉంచుకొని అది ఇన్విటేషన్ కార్డు మీద ప్రింట్ వేసిన నూతన వరవడికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్